आत्मा शरण्या विमोचका. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల యేసు, కృపగల తండ్రి, నీ మహాపరిశుద్ధ నామానికే లెక్కలేనటువంటి వందనాలు, స్తుతులు 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 స్తోత్రము నా ప్రభువా. ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నా ప్రభువా మమ్మల్ని నీ ఆత్మతో నడిపించారు, అందుని బట్టి నీకు వందనాలు నా ప్రభువా. ఇప్పుడు 4వ మాట మేము ధ్యానించబోచుండగా నా ప్రభువా, ఇదిగో తండ్రి నా నోటిని నీ బూరగా వాడుకోండి అయా. మీరు సెలవిచ్చున్నారు, నిలబడేది నీవే కానీ మాట్లాడు స్వరము నాదని మీరు సెలవిచ్చున్నారు అయా. ఇదిగో తండ్రి నాలో మీరుండి నీ ఆత్మాభిషేకాన్ని ఉంచి నా ప్రభువా నాకు మాకు కావలసినటువంటి జీవాహారమును ఈ 4వ మాట ద్వారా మాకు అందించమని, పొంచి ఉన్న ప్రతి ఒక్క కీడు నుండి విడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, ట్రెజరర్ గారికి, సంఘానికి అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. దేవుని నామంలో అందరూ బాగున్నారండి? బాగున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చాలా మంచిదండి. అంటే మధ్యాహ్నం టైం మనం రెగ్యులర్గా పడుకునే టైం కదా, ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో సాతాను మనకి జోలపాటలాగా వినిపిస్తుంది ఈ వాక్యం ఈ టైంలో. కానీ దేవుడు మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేశారు. ఒక 6 గంటలు మాత్రం ఈరోజు మనం చాలా ఎక్కువ ఇచ్చేస్తున్నాం కదా. రోజు దశం భాగం అంటే ఎంత ఇవ్వాలి? 2 గంటలు 40 నిమిషాలు మాత్రమే ఇవ్వాలి. ఈరోజు ఎంత ఇస్తున్నారు? 6 గంటలు ఇస్తున్నాము. కొంచెంసేపు నిద్రపోతే ఏమైందిలే, దేవుడు ఏమనుకోలే అనుకుని నిద్రపోకండి. ఈ ఒక్కరోజే దేవుడు తన జీవితాన్నే మనకి త్యాగం చేశారు. ఇంకా ఉంది మనకి 4 మాటలే కాబట్టి కొంచెం శ్రద్ధగా ధ్యానిద్దాం. 4వ మాట ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మధ్యలో మాటగా మనం చూస్తున్నాం. ఫస్ట్ 3 వర్డ్స్, సిలువలో పలికిన 3 మాటలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇతర గురించే మాత్రమే మాట్లాడారు. మొదటిది క్షమాపణ గురించి, 2వది రక్షణ గురించి, 3వది ఆదరణ గురించి, ఇదంతా ఇతరుల గురించి మాత్రమే మాట్లాడారు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభుల వారు తన గురించి తాను మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అప్పటి వరకు దేవుడు తోడు ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు ఏమంటున్నాడంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయబడదు. ఫస్ట్ ఏమన్నారండి? తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నా దేవా అంటున్నాడు. అంటే తండ్రి స్థానము దూరం అయింది. ఈ సిచ్యువేషన్లో చూసినట్లయితే అసలు ఎందుకు దూరం అయింది అనేది మనము ఈ వాక్యంలో మనం చూస్తాము. అయితే ఇక్కడ ఏలీ ఏలీ లామా సబక్తా అని దేవుడు ఎప్పుడైతే అన్నారో అక్కడున్న వారిలో కొందరు ఈయన ఏలియా అని పిలుస్తున్నారేమో. పాత నిబంధనలో శాస్త్రులు, పరిసయ్యులు, పాత నిబంధన కాలం వాళ్ళు ఏమనుకున్నారంటే ఏలియా ఎప్పుడో ఒకప్పుడు వస్తారు మనందరిని రక్షించడానికి అనుకునేవారు. అదేవిధంగా వాళ్ళు అనుకున్నారు ఏలియా వస్తాడేమో, ఏలియా ఒకవేళ వచ్చి ఇతన్ని రక్షించాలని ఏలియాని పిలుస్తున్నారేమో అని అక్కడున్న వారిలో కొందరు అనుకుంటారు. అసలు శాస్త్రులు, పరిసయ్యులకు ఉన్నటువంటి ధర్మశాస్త్ర జ్ఞానం అసలు ఎవరికీ లేదనమాట. హేరోదు యేసుక్రీస్తు ఎక్కడ పుట్టినని మీరు ఎరుగురా అని అడిగినప్పుడు అసలు మేము వెళ్ళి రిఫరెన్స్ చూసుకొని వస్తాము అని శాస్త్రులు, పరిసయ్యులు చెప్పాలి. ఇమ్మీడియట్గా మీకా గ్రంథంలో ఉన్నది ఆయన బెత్లెహేములో పుట్టినని ఇమ్మీడియట్గా చెప్తారు. మరి అలాంటి వారికి ఈయన ఏలీ ఏలీ లామా సబక్తా అని అంటున్నారంటే అక్కడే కిందే అర్థం ఉంది, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడుస్తారని. మరి ఎందుకు ఇక్కడ వీళ్ళు వేరే మాటలు మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళకి అది వ్యతిరేకంగా ఉంది. దేవుని మరణం అనేది వాళ్ళకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈయన ఏలియా అని పిలుస్తున్నారేమో అని చెప్పి అనుకుంటారు. మీరు చెప్పండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎక్కడుంది? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఎక్కడుంది? మీకున్న ఇంగిత జ్ఞానం కూడా అక్కడ శాస్త్రులు, పరిసయ్యులకు లేదు. వాళ్ళు చాలా అవసావన పట్టిన వాళ్ళు. ఇదంతా ప్రవచనం నెరవేర్పు కనని చెప్పి ఇక్కడ మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందుకంటే దేవుడు ఇలా ఎందుకు అన్నాడంటే దేవుడు ఏది చేసినా, ఏ కార్యం గుండా వెళ్ళినా సరే అదంతా ప్రవచన నెరవేర్పు కొరకు, ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కొరకు మాత్రమే చేశారు. ఇక్కడ మనం దావీదు కీర్తన 22వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. ఏమంటున్నారంటే నా దేవా నా దేవా
నీవు నన్నేలా విడనాడితివి అనని. దావీదు ఎప్పుడో తనకున్న సిచ్యువేషన్ బట్టి, తనకున్న కండిషన్ బట్టి, ప్రభువా నన్ను ఎందుకు విడిచావు అని చెప్పి దావీదు ఎప్పుడో ప్రవచనాల్లో ప్రవచించారు. సో ఈ ప్రవచన నెరవేర్పు కొరకు దేవుడు ఏమంటారంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచావని అనే అంటాడు. ఆ టైంలో మనం చూసినట్లయితే 45వ వచనం ఒకసారి చూద్దాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే మధ్యాహ్నం మొదలుకొని, మధ్యాహ్నం అంటే ఎప్పుడండి? 12 o'clock నుంచి 12 గంటల నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను అని మనం చూస్తున్నాం. ఎందుకు చీకటి కమ్మింది? రోజుట్లాగే ఉండొచ్చు కదా. అసలు ఆ రోజు పస్కా రోజు, ఈరోజు దేవుడు చనిపోయిన రోజు పస్కా రోజు అనమాట. పస్కా రోజు ఫుల్ మూన్ ఉంటుంది, చంద్రగ్రహణం, ఎక్లిప్స్ ఇలాంటివి ఏమీ రావన్నమాట. అసలు చీకటి అవ్వడానికి ఛాన్సే లేదు. ఇది కూడా ఒక ప్రవచన నెరవేర్పే. మనం చూద్దాం ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 9, 10 వచనాలు ఒకసారి చూద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయం 9, 10 వచనాలు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింప చేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును, మీ పండుగ దినములను దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదాం. చాలండి. ఇది కూడా ఈ ప్రవచన నెరవేర్పుకి, యాక్చువల్లీ ఇది ఉగ్రత దినము రోజుకి రాసినారు అనమాట ఆమోసు. కానీ ఇది ప్రభు యొక్క మహాదినము కాబట్టి. సూర్యుడు ఎందుకు తన వెలుగు ఇవ్వలేదంటే, సూర్యుడిని భూమిని సృష్టించింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభులు వారే. నన్ను సృష్టించిన యేసయ్య సిలువ మీద అలా వేలాడలేకే చూడలేకపోయాడు సూర్యుడు. అందుకే ఆయన అస్తమించడం మానేశాడు. భూమి కూడా నన్ను సృష్టించిన సృష్టికర్త ఈ విధంగా ఉండడం నేను చూడలేను, అది కూడా ప్రకంపనలు వచ్చినాయి, భూ ప్రకంపనలు వచ్చినాయి అని అలా ఒకసారి కదిలి వదిలేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే, దేవాలయంలో ఉన్నటువంటి తెర కూడా మధ్యకిలా చినిగిపోయింది. ఎందుకు అలా చినగడానికి సాదృశ్యం ఏంటంటే, మనకి మధ్య కూడా ఇంకా లేదు. ఒకప్పుడైతే మనకి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి ఒక మందిరంలో 3 ప్లేసెస్ ఉంటాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని 3 స్థలాలు ఉంటాయి. సో ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి పూర్వంలో ఎవరు వెళ్ళారంటే కేవలం యాజకులు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళేవాళ్ళు. ఆ ప్రధాన యాజకులు కూడా ఏ విధంగా ఉండాలంటే చాలా పవిత్రంగా, నిష్కల్మషంగా ఏమీ ఉండకూడదు. ఒకవేళ మనసులో అలాంటివి ఉంటే వాళ్ళు చనిపోతారని కూడా విశ్వసిస్తారు. ఎందుకంటే అది అంత అతి పరిశుద్ధ స్థలం. కానీ దేవాలయపు తెర ఆయన చనిపోయినప్పుడు ఎందుకు చినిగిందంటే, ఆయన ఆల్రెడీ మనకి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము కలిగించాడు. ఇంకా తెర అవసరం లేదు, మనకి మధ్య కూడా అవసరం లేదు. సంధిని సమకూర్చాడు, మనకున్నటువంటి శత్రుత్వాన్ని పోగొట్టారు, మనల్ని నీతిమంతులుగా చేశారు, మనల్ని పాపము నుంచి విడుదల కలిగించారు, మనల్ని ఇంకా పరిశుద్ధులుగా మార్చారు. సో దానికి సాదృశ్యంగా అసలు ఆ తెర తీయాలంటే అది 60 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు, 4 అంగుళాల మందం, ఇంత లావున అలా ఉండిద్ది అనమాట. కానీ అటువంటిది అది తీయాలంటే ఒక గుర్రాలు వాటితో తీస్తారు. కానీ అంత తెర కూడా ఆయన చనిపోయినప్పుడు అలా చినిగిపోయింది. ఎందుకంటే ఆయన సంధిని సమకూర్చారు, ఇంకా ఆ తెరతో మనకి సంబంధం లేదు అన్నట్లు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఎందుకు చేయి విడిచాడండి? యాక్చువల్లీ మనందరి పాపము ఆయన మీద మోపినప్పుడు ఆయన ఒక పాపం కలిగినటువంటి గొర్రెపిల్లగా మారిపోయాడు. యెహోవా దేవుడు ఎవరండి? ఆయన దహించు అగ్ని అని మనం చూస్తున్నాము. అంటే పాపము ఆయనకి దగ్గరగా ఉంటాయి. పాపాన్ని ఆయన పట్టుకొని ఉంటే ఒకవేళ దహించి వేస్తాడేమో తన కుమారుడని కూడా చూడకుండా. అప్పుడు ఆయన చిత్తము ఆయన నెరవేర్చే వారిగా ఉండడేమో అని చెప్పి ఆయన పాపముగా మారాడు. కాబట్టి అంత పరిశుద్ధ దేవుడు, అంత దహించు అగ్ని ఆ పాపాన్ని పట్టుకొని ఉండలేడు. కాబట్టి ఆయన చిత్తము నెరవేర్చుట కొరకు ఒక్క క్షణం చేయించాడు. క్షణమాత్రము నిన్ను విడిచితిని అని కూడా మనం పాత నిబంధనలో చూస్తున్నాం. కొంచెంసేపు ఎడబాటు. మీరు అనుకుంటారు అది ఎడబాటు అనేది చాలా చిన్న విషయమే, ఏమైంది అని. కానీ ఆయన ఎంతో పరిశుద్ధ దేవుడు.
అసలు ఆ పాపమెరుగని ఆయన మన కోసం పాపముగా మారాడు. దేవుడు కూడా అంత వేదన్ని భరించలేక గెత్సేమనే తోటలో అంటాడు, ప్రవ్వా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఎందుకంటే ఆయన చాలా పరిశుద్ధుడు కాబట్టి ఆ పాపాలన్నీ మనందరి పాపాలు వేసినప్పుడు ఆయన మోయలేకపోయాడు, భరించలేకపోయాడు, సహించలేకపోయాడు. ఆయన నా ఇష్టం కాదు దేవా, నీ చిత్త ప్రకారమే. ఆయన ఈ లోకానికి వచ్చిందే నీ కోసం నా కోసం మరణించడానికి. అందుకని చెప్పి ఆ చిత్తం నెరవేర్చడం కొరకు ఆ కొంచెంసేపు మాత్రమే దేవుడు ఎడబాసాడనమాట. ఇది దేన్ని సూచిస్తుందంటే దేవునికి ఉన్నటువంటి ఎడబాటుని, యేసుక్రీస్తు ప్రభుల వారి తండ్రి కుమారుకి మధ్య ఎడబాటుని మనం చూస్తున్నాము. అండ్ ఇంకోటి ఎందుకంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి, ఉగ్రత నుండి తప్పించడానికి, నిత్య జీవాన్ని ఇవ్వడానికి, రక్షణ ఇవ్వడానికి, వీటన్నిటికీ రిఫరెన్స్లు చూపించాలంటే చాలా టైం పట్టిద్ది. సో నేను చూపించట్లేదు, మీ అందరికీ తెలిసినయే అన్ని రిఫరెన్స్లు చెప్పాల్సిన అవసరం లేదు. మనం చూసాం 2 కొరింథీ 5:21 మనమందరము దేవుని యందు ఆయన నీతి అగునట్లు పాపమెరుగని ఆయన్ను ఏం చేశారని మన కోసం పాపముగా మార్చారు. మన కోసం పాపముగా మార్చి ఆ కలువరిగిరిలో, యాక్చువల్లీ ఈ సిలువలో ఎవరు ఉండాలంటే అనుష ఉండాలి. ఈ సిలువలో ఎవరు ఉండాలంటే మనమందరూ ఉండాలి. మనము ఆలోచించినటువంటి చెడ్డ తలుపుల వల్ల మన తలకి ముళ్ళ కిరీటం గుర్చబడాలి. మనం చేతులతో చేసినటువంటి చెడు కార్యాల వల్ల మన చేతులకు మేకులు దిగుకొట్టబడాలి. మనం కాళ్ళతో నడిచినటువంటి చెడు నడతల వలన మన కాళ్లకు మేకులు దిగుకొట్టవలసి ఉన్నది. మనం నడుముతో చేసినటువంటి వ్యభిచార పాపం వల్ల మన ప్రక్కకు బళ్ళెము గుచ్చాల్సింది. కానీ దేవుడు మనందరినీ నశింప చేయడం, మనమందరం నిత్య నరకాగ్నికి పాత్రలు కాకుండా ఉండాలని చెప్పి మనందరి దోషములను ఆయన మీద వేసుకొని ఆయన పాపముగా మారి ఆయన మరణించి ఆయన మహిమా శరీరంతో తిరిగి లేచారు. ఎంత త్యాగం చేశారండి! ఆయన మన కోసం వెల చెల్లించారు, ఎవరూ చేయలేరు. మనం చూసినట్లయితే మనం మన పిల్లల్ని స్కూలుకు పంపిస్తాం. ఎందుకు పంపిస్తామండి? మీరు స్కూల్కి వెళ్ళండి అంటే వాళ్ళ మీద మనకి ప్రేమ లేనట్ట? చెప్పండి. మనం మన పిల్లల్ని స్కూల్కి నిద్రపోతున్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా! చాలా మంచిదండి. సో కొంచెం సేపు ఏంటంటే మనం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తామండి? ప్రయోజకులు అవ్వడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి, వాళ్ళు ఫ్యూచర్లో జాబులు చేయడానికి. ఇలా అంత మాత్రాన మన పిల్లల మీద మనకు ప్రేమ లేనట్ట? ఆ కొంచెం సేపు మాత్రమే మనం ఎడబాస్తాం, ఎందుకంటే దానివల్లనే మనకి ప్రయోజనం ఉంది కాబట్టి. అదేవిధంగా యెహోవా దేవుడు కూడా ఆయన మనందరి కొరకు మరణించడం కొరకు ఏం చేశాడంటే కొంచెం సేపు ఎడబాసాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన బిగ్గరగా కేక వేశాడు. ఎందుకు బిగ్గరగా కేక వేశారండి? ఆ వేదన, ఆ పాపము, ఆ ఒక పక్క శరీరం అంతా గాయాలతో, ఎండలో మనకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే ఓ 10 రోజులు రెస్ట్ తీసుకుంటాం. కాలికి ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే దానికి కట్లు కట్టి ఒక 10 రోజులు మూలన పడతాం, అవునా కాదా? అటువంటిది ఆయన శరీరం నాగల వల్ల దున్నించబడినప్పుడు, ఆయన ఒళ్ళంతా హీనమైనప్పుడు, ఆయన రక్తము ఎలా ధారలుగా కారుచున్నప్పుడు, ఆ ఎండలో ఆ దుమ్ముకి ఇంకా చాలా మంట ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి. అంత భారం ఆయన భరించలేక ఎంతో క్షోభతో బిగ్గరగా కేక వేశాడు. మై లార్డ్ వై యూ హ్యావ్ ఫర్సెకెన్ మీ, నన్ను ఎందుకు చేయి విడిచావు దేవా, నీ ఎడబాటు నేను తట్టుకోలేను అని చెప్పి బిగ్గరగా కేక వేశారు. మనం చూసినట్లయితే బైబిల్లో గుడ్డివాడు కూడా దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేక వేస్తారు. ఎందుకంటే తనకున్నటువంటి బాధ అలాంటిది. చిన్నప్పటి నుంచి ఆయన్ని అందరూ అవమానించారు, నువ్వు గుడ్డివాడివి అని అవమానించే ఉంటారు. అవన్నీ భరించలేక ఈయన నన్ను రక్షిస్తాడు అని చెప్పి బిగ్గరగా కేక వేస్తారు. దెయ్యాలు కూడా ఈయన పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసి దెయ్యాలు వదిలిపోయినట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే వారికి ఉన్నటువంటి క్షోభ అలాంటిది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ క్షోభను తట్టుకోలేక ఈ విధంగా బిగ్గరగా కేక వేశారు. సో దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనం వ్యక్తిగతంగా ఏం అన్వయించుకోవాలంటే, ఆయన మన పాపం నుంచి విడుదల చేయడానికి మన కోసం ఇంత చేశారు. మనం ఏం చేయాలంటే ఇక నుంచి అయినా ఆ సిలువని చూస్తూ మన ప్రాణాలు మనం దక్కించుకోవాలి. ఇశ్రాయేలు ప్రాణాలు దక్కించుకున్నట్టు ఆ సిలువను చూస్తూ దేవుడు నా కోసం ఇంత నలగొట్టబడ్డాడు, ఇంత దున్నబడ్డాడు అని చెప్పి మన పాపాన్ని మనం విడిచేవారిగా ఉందాం. అండ్ మనం దేనికి ఎడబాటు ఎక్కువగా ఫీల్ అవుతున్నామంటే, ఈ కాలంలో అందరూ ఏమి లేకపోయినా ఉంటారు, కానీ ఒక్కటి లేకపోతే ఉండలేరు. ఏంటో చెప్పండి? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఎవరమ్మా చెప్పింది? శ్రావంతి అక్క. సో వెరీ గుడ్. నిజంగానే
మీరు ఏమి లేకపోయినా, మీకు హస్బెండ్ లేకపోయినా ఉండగలరు, మీకు పిల్లలు లేకపోయినా ఉండగలరు, లేదంటే పిల్లలు తల్లిదండ్రులు లేకపోయినా ఉండగలరు. ఫోన్ అనేది లేకపోతే అస్సలు సెకను కూడా ఒక 3 రోజులు ఫోన్ బాగోలేక మూలన పడితే నా ఫోను నన్ను ఎందుకు చేయి విడిచావు అని అంటారు. అవునా కాదా? బైబిల్ లేకపోయినా, దేవుళ్ళు లేకపోయినా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ కొంతమంది వ్యక్తులు లేకుండా, ఫోనులు లేకుండా, వస్తువులతో మనం సంబంధం, దేనితో ఎడబాటు మనం భరించలేకపోతున్నాం. ఎప్పుడన్నా మీరు అడిగారా, దేవా నా కోసం ఎందుకు ఇలా బలియాగం అయ్యావయ్యా, దేవా నాకెందుకు దూరంగా ఉన్నావు దేవా అని చెప్పి ఎప్పుడైనా అడిగారా? మనం పెట్టుకోవాల్సింది మనుషుల మీద, వస్తువుల మీదో కాదు. ఆయనతో దూరం అవుతున్నప్పుడు తండ్రి ఏ విధంగా అయితే క్షోభపడుతూ ప్రభువా నన్ను ఎందుకు విడనాడావు దేవా అని అన్నాడో, అట్టి స్థితి మనకి రావాలి. ఆయనకి మనం దూరంగా ఉంటే ఎందుకు నన్ను విడనాడావు ప్రభువా, మళ్ళీ నన్ను చేయి పట్టుకోదేవా, నన్ను విడవద్దు అని చెప్పి ఆయన మనం పట్టుకునేవారిగా ఉండాలి. ఈరోజు పస్కా పండుగ అండి, అంటే యేసయ్య చనిపోయిన రోజు. పస్కా గొర్రెపిల్లని చివరిసారిగా ఎప్పుడు వధిస్తారో తెలుసా? ఒక రోజులో at 3 PM 3 గంటలకి వధిస్తారు. అదే లాస్ట్ అనమాట. ఇంకా దాని తర్వాత వధించడానికి ఉండకూడదు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ మాటలు పలికి 3వ గంటలో తన ప్రాణాన్ని విడిచాడు. అంటే ఇంకా మనకి రక్త ప్రోక్షణ అవసరం లేదు, ఎందుకంటే పరిశుద్ధుడైన రక్తము ఆల్రెడీ మన కోసం కార్చబడింది. ఇంకా అవసరం లేదు, ఇంకా వధించాల్సిన అవసరం లేదు. అలనాడు ఇశ్రాయేలీలు గొర్రెపిల్ల రక్తం వారి యొక్క గుమ్మలకు రాసినప్పుడు మరణదూత వారి నుండి వెళ్ళిపోయింది. అలాగే మనము ప్రతి ఫస్ట్ ఆదివారం ఏం చేస్తున్నాము? ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నాం. రాత్రి కూడా ఆయన బలలో చేయి వేసాము. సో ఎప్పుడైతే మన శరీరంలోనికి ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని మనం తీసుకుంటున్నామో, ఆ మరణదూత అనేది మన యుద్ధ నుండి వెళ్ళిపోతుంది, మనకు నిత్య జీవం వస్తుంది. ఇంకా మనలో అనేక మంది ఆయన రొట్టె ద్రాక్ష రసాన్ని తీసుకోకుండా, బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నారు. అన్నీ తెలిసినా కూడా మీరు అనుకుంటున్నారు ఈ కాలంలో మన జీవితం క్షణభంగురం అయిపోయింది. ఏ టైం నుంచి ఏమీ వస్తుందో ఎవరు ఊహించలేరు. నేడే రక్షణ దినము. పాపాన్ని విడిచిపెట్టి ఆయన శిలువ త్యాగాన్ని గుర్తుపెట్టుకొని ఆయనకి మనం దగ్గరగా ఉండాలి, ఎడబాసే వారంగా కాకుండా ఉండాలని చెప్పి దేవుడు ఆశిస్తున్నాడు. ఇట్టి చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.